హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో థర్డ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. దీనికంటే ముందు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, అవి చూస్తేనే ఇవి అర్థమవుతాయి. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం ఏంటి అంటే 1 + 2xy ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ఆఫ్ dx ప్లస్ sin x square minus x square into dy equal to 0. Now it is in the form of mdx plus ndy equal to 0. దీన్నే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్లో ఉంది. ఇక్కడ m అంటే ఏంటిది? m అంటే dx ముందు ఉన్న వాల్యూని m అని అంటాం, dy ముందు ఉన్న వాల్యూని n టర్మ్స్ అని అంటాం. ఇక్కడ m ఈక్వల్ టు ఏమవుతుంది? 1 + 2xy ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy అవుతుంది. n ఈక్వల్ టు ఏమవుతుంది? sin x square మైనస్ x square అవుతుంది. దీన్ని ∂m/∂y చేయాలి, అంటే y పరంగా చేయాలి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్నెస్ ఆఫ్ కండిషన్ అనేది కనుక్కోవాలి. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా కాదా అని. ఇప్పుడు ∂m/∂y కనుక్కోవాలి, అంటే ఇక్కడ ఏంటి? y పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాన్స్టెంట్గా ఉంచుకోవాలి. సో ఇక్కడ నేను చేస్తున్నాను, ఇక్కడ మనం కాన్స్టెంట్గా చేస్తాం. ∂by∂y ఇంటూ కాన్స్టెంట్ చేస్తే ఏమైతే 0 అవుతుంది. సో ఇక్కడ దీన్ని 0 అని రాసినాను. ప్లస్ 1 చేస్తే ఏమైతే 0 అవుతుంది. ఇక్కడ మనం ఏంటి? ఒక వై టర్మ్స్ మాత్రమే డిఫరెన్షియేట్ చేయాలి. అందుకు ఏం చేయాలంటే ఇక్కడ వైని డిఫరెన్షియేట్, ఇది కాన్స్టెంట్గా రాయాలి ఎక్స్ టర్మ్స్ని. ఇక్కడ వైని మాత్రమే మనం డిఫరెన్షియేట్ చేయాలి, ఏమవుతుంది? అది 1 అవుతుంది. ఇక్కడ వైని మాత్రమే డిఫరెన్షియేట్ చేయాలి, ఏమైతే 2x అవుతుంది. వైని వై పరంగా అయితే ఏమైతే 1 అవుతుంది. ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి రండి, దీన్ని ఫర్దర్గా ఎలా రాసుకోవచ్చు? 2x cos x square మైనస్ 2x అని రాసుకోవచ్చు కదా. మళ్ళీ ఇక్కడికి రండి, ∂n/∂x, దీన్ని ఒక x పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి. sin x స్క్వేర్ని ∂by∂x స్క్వేర్ ఇంటూ sin x స్క్వేర్ ఏమవుతుంది? cos x స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ప్లస్లో ఎక్స్ లేదు, అందుకే మనం ఏంటి మళ్ళీ ఫర్దర్గా ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేయాలి, 2x అవుతుంది. ∂by∂x ఇంటూ ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? 2x అవుతుంది. 2x cos x స్క్వేర్ మైనస్ 2x. ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి, అంటే ఇప్పుడు 2x cos x స్క్వేర్ మైనస్ 2x cos x స్క్వేర్ మైనస్ 2x అనేది ఈక్వల్ ఉన్నాయి. అంటే ఇదేంటి? ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x అయితే అందుకే ఇక్కడ చూడండి, ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x. సో ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్, అంటే ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది, అందుకే దీన్ని ఎగ్జాక్ట్ అని అంటున్నాను. ఇప్పుడు ద సొల్యూషన్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 ఈజ్ ఇంటిగ్రల్ mdx, y ఈజ్ కాన్స్టెంట్ హియర్, అండ్ ఇంటిగ్రల్ ద టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x ఇంటూ dy ఈక్వల్ టు c. ఇక్కడ చూడండి, ఎబో ఈక్వేషన్కి మనం సొల్యూషన్ కనుక్కుంటున్నాము, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి. ఇక్కడ m టర్మ్స్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాయాలి. 1 + 2xy cos x స్క్వేర్ మైనస్ 2xy. ఇక్కడ ఏం రాయాలంటే ఏవైతే ఎక్స్ టర్మ్స్ లేకుండా ఉంటాయో వాల్యూస్ అవి మాత్రమే ఇక్కడ రాయాలి. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ లేకుండా ఉండే వాల్యూస్ ఏం లేవు కదా, అందుకు దీన్ని ఇక్కడ n ఈక్వల్ టు ఏమవుతుంది? sin x స్క్వేర్ మైనస్ x స్క్వేర్. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ లేకుండా ఉండే టర్మ్స్ ఒక్కటి కూడా లేవు కదా, అందుకే దీన్ని 0 రాస్తున్నాను, ఈక్వల్ టు c. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ dx అవుతుంది. ఇక్కడ y అనేది కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. అప్పుడు ఇది ఏమైతే 2yని బయటికి పంపించాలి, అది ఈ వైని ఒక్కదాన్ని బయటికి పంపించాలి, లోపల 2x cos x స్క్వేర్ని రాయాలి. ఇక్కడ చూడండి, మైనస్ 2yని బయటికి పంపించి ఇక్కడ x dxని చేస్తున్నాను, ఈక్వల్ టు c. ఇంటిగ్రల్ dx ఏమవుతుంది? x అవుతుంది. ప్లస్ ఇది చూడంగానే మీకు ఎలా సాల్వ్ చేయాలనో అర్థం కాదండి, ఇక్కడ నాకు కూడా తెలుసు. సో ఈ ప్లేస్లో ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా దీన్ని మళ్ళీ ఫర్దర్గా రాద్దాం.
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉన్నది కదా, ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ అనుకోవాలి. దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే 2x అవుతుంది. టీని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే dt బై dx అవుతుంది. అర్థమైందా? దీన్ని ఫర్దర్గా మళ్ళీ రాస్తే ఏమని రాయచ్చు, 2x ఇంటూ dx ఈక్వల్ టు dt. అంటే ఈ dxని ఇడిదికి పంపిస్తున్నాను, అప్పుడు 2x ఇంటూ dx ఈక్వల్ టు dt. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో టీ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x dx ప్లేస్లో 2x dx 2x dx ప్లేస్లో dtని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింపుల్గా సాల్వ్ చేద్దాం. ఈ విధంగా ఉంటే ఎప్పుడైనా సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకోవాలి, చాలా సింపుల్గా సాల్వ్ చేయాలి. చాలా ఈజీగా ఉంటాయి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ప్రాబ్లమ్స్. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రల్ dx ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. మళ్ళీ రాస్తున్నాను చూడండి. వైని ఇదే విధంగా రాసుకోవాలి. ఇక్కడ కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో టీ రాస్తున్నాను. 2x dx ప్లేస్లో ఏం రాస్తున్నాను, dt రాస్తున్నాను. అర్థమైందా? మైనస్ 2y. ఇంటిగ్రల్ ఎక్స్ dx ఏ విధంగా సాల్వ్ చేయవచ్చు, ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఇంటిగ్రల్ x పవర్ ఆఫ్ n dx x పవర్ ఆఫ్ n+1 బై n+1 ఈ ఫార్ములో ఉంది. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, 1+1 బై 1+1 ఈక్వల్ టు c. అర్థమైందా? చాలా ఈజీ. ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ టీ dt ఏమవుతుంది, సైన్ టీ అవుతుంది. ఇది ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది ఈక్వల్ టు c. ఇక్కడ ఈ2 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ టీ ప్లేస్లో మనం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసినట్టు అవుతుంది. ఎక్స్ ప్లస్ వై సైన్ ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సి. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్స్ ప్లస్ వై ఇంటూ సైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సి ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. dy బై dx ప్లస్ y cos x ప్లస్ sin y ప్లస్ y బై sin x ప్లస్ x cos y ప్లస్ x ఈక్వల్ టు 0. dy బై dx ఈక్వల్ టు ఈ పార్ట్ అయితే ఏదో ఉందో దాన్ని RHS దిక్కు పంపించాలి. మైనస్ y cos x ప్లస్ sin y ప్లస్ y బై sin x ప్లస్ x cos y. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డినామినేటర్లో ఉన్న ఏదైతే టర్మ్ ఉందో దీన్ని మొత్తాన్ని ఇడిదికి పంపించాలి. ఈ dxని ఇడిదికి పంపించాలి. చూడండి ఇప్పుడు ఎట్లా రాస్తాను. sin x ప్లస్ cos x y x ఇంటూ dy మైనస్ sin y ప్లస్ y ఇంటూ dx. అర్థమైందా? ఇప్పుడు ఈ మైనస్ టర్మ్ అనేది మొత్తం హోల్ టర్మ్కి ఉంది కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని RHS దిక్కు మొత్తాన్ని ఇడిదికి పంపించేద్దాం. ఇడిదికి పంపించేస్తే ఈ మైనస్ టర్మ్ ఏమైతే ప్లస్ అవుతుంది కదా. y cos x ప్లస్ sin y ప్లస్ y dx అవుతుంది. ప్లస్ ఇడిదికి ఉన్నది అదే విధంగా రాయండి. sin x ప్లస్ x cos y ప్లస్ x dy ఈక్వల్ టు 0. అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఏదైతే మైనస్ టర్మ్ ఉందో RHS దిక్కు దీన్ని ఇడిదికి పంపిస్తే ప్లస్ టర్మ్ అవుతుంది. ఇది అదే విధంగా ఇక్కడ రాసుకుందాం. ఈక్వల్ టు 0 అని రాసాం. నౌ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mdx ప్లస్ ndy. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్లో ఉంది. ఇక్కడ m అంటే ఏంటిది, dx ముందున్న ఏదైతే టర్మ్స్ ఉంటాయో వాటిని m అని అంటారు. m ఈక్వల్ టు y cos x ప్లస్ sin y ప్లస్ y. n అంటే ఏంటి, dy ముందు ఉండే
టర్మ్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్ అని అంటారు. డివై ముందు ఏమున్నాయి, సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ వై ప్లస్ ఎక్స్ ఉంది కదా. ఇప్పుడు దో ఎం బై దో వై చేద్దాం, దో ఎన్ బై దో ఎక్స్ చేద్దాం. చూడండి, ఎగ్జాక్ట్నెస్ ఆఫ్ కండిషన్ రావడానికి దో ఎం బై దో వై దో ఎన్ బై దో ఎక్స్ చేద్దాం. ఇక్కడ ఇది వై పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి. వై పరంగా డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఈ టర్మ్ వై పరంగా డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ఎక్స్ అవుతుంది. వైని వై పరంగా చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. దీన్ని చేస్తే ఏమవుతుంది, డివై దో వై బై దో వై సైన్ వై ఏమవుతుంది, కాస్ వై అవుతుంది. వైని వై పరంగా చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. అర్థమైందా. దో బై దో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది, కాస్ ఎక్స్ అవుతుంది. దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. వై కాన్స్టెంట్ టర్మ్ కదా ఇక్కడ, కనుక అట్లా రాశాను. ఎక్స్ని చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ చూడండి, కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ప్లస్ 1. ఇక్కడ కూడా కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై ప్లస్ 1. బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, దో ఎం బై దో వై ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్. ఇప్పుడు దీని యొక్క సొల్యూషన్ కనుక్కుందాం, ఏబో ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కనుక్కుందాం మనం. ఇప్పుడు ద సొల్యూషన్ ఆఫ్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 ఈజ్ ఇంటిగ్రల్ mdx, ఇక్కడ y ఈజ్ కాన్స్టెంట్, ప్లస్ ఇంటిగ్రల్ ద టర్మ్స్ ఆఫ్ నాట్ కంటైనింగ్ x ఇంటూ dy ఈక్వల్ టు c. ఏవైతే n టర్మ్స్లో x లేకుండా ఉంటాయో ఆ టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చూద్దాం, m అంటే ఏంటిది, y cos x ప్లస్ sin y ప్లస్ y ఇంటూ dx. ఇక్కడ y టర్మ్స్ అనేది కాన్స్టెంట్గా ఉంచుకోవాలి. ప్లస్ ఇక్కడ n టర్మ్స్లో ఏవైతే ఎక్స్ లేకుండా ఉంటాయో ఆ టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి. అన్నిట్లలో ఎక్స్ ఉన్నాయి, సో దాన్ని 0 అని తీసుకుంటాం. ఈక్వల్ టు సి. ఇప్పుడు ఈ టర్మ్స్లో y అనేది కాన్స్టెంట్గా పెట్టాలి, అందుకే y బయటికి రాస్తున్నాను. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్. y అనేది కాన్స్టెంట్ కదా, సైన్ వైని కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఇంటిగ్రల్ డిఎక్స్ ప్లస్ y ఇంటూ ఇంటిగ్రల్, ఇక్కడ y అనేది కాన్స్టెంట్ కదా అందుకే బయటికి రాశాను. ఇంటిగ్రల్ డిఎక్స్ ఈక్వల్ టు సి. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది, సైన్ ఎక్స్ అవుతుంది ప్లస్ సైన్ వై. ఇంటిగ్రల్ డిఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ డిఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఈక్వల్ టు సి. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. దీని యొక్క కాన్సెప్ట్ నా ముందు వీడియోస్లో ఉంది, అది ఒకసారి ఆ కాన్సెప్ట్ చూడండి, ఇంకా ఈజీగా అర్థమవుతాయి మీకు. దీంతో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ కంప్లీట్ చేసాము. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు సాల్వ్ చేయండి, అవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క టాపిక్ డిస్కస్ చేద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడినట్లయితే నా వీడియోస్ని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.